సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. భారతదేశంలో దాదాపు 146 కోట్ల మంది ప్రజల్లో సగం మంది మహిళలు ఉన్నారు. కానీ ఈ ఒక మహిళలను మాత్రమే ఇవాళ చిన్నచూపు చూసే పరిస్థితి సమాజంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంది. దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే సందర్భంలో మహిళలకి అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించిన నిధులు చూస్తేనే వీళ్ళకి మహిళల పట్ల ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికే 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారి ఆవిడ ఒక మహిళ అయ్యుండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ ఆడపడుచు అని చెప్పుకుంటున్న ఆవిడే ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి ఏం చేశారని అడిగితే, ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించిన విషయాల్లో ప్రతిసారి మొండి చేయి చూపించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. అందులో ఉదాహరణ ఏంటంటే, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకాశాన్ని అంటే ధరలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఆహార భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇవాళ ఆహార భద్రతను పక్కన పెట్టి ధరల స్థిరీకరణ కోసం కేటాయించాల్సిన నిధుల విషయంలో కూడా ప్రభుత్వం కోతలు విధిస్తుందంటే ఇవాళ రైతులు ఎలా బతుకుతారు, ఆహార భద్రతకి ఎక్కడ లాభం జరుగుతుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఉపాధి హామీ కూలీలు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. దానికి మొదటి నుండి మేము వాళ్ళ రోజువారీ వేతనం 100 రూపాయలు కూడా గిట్టుబాటు కావట్లేదు. వాళ్ళకి కనీస వేతనం అమలు చేసే విధంగా ఉపాధి పనులు చూపించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు కల్పించకపోగా పని చేసిన చోట్ల కూడా ఉపాధి కూలీలకి డబ్బులు వచ్చే పరిస్థితి ఈరోజు కూడా కనిపించట్లేదు. సంవత్సరాల తరబడి బిల్లులు రాక ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ ఉపాధి హామీ కూలీలకి కోత విధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ పక్కన అలా ఉంటే నిన్న 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా పెట్టారు. ఇది ఇంకా పూర్తిగా ప్రజల్ని మోసం చేసే విధంగా, ముఖ్యంగా మహిళలను మోసం చేసే విధంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి పథకానికి ఇంకా కొంచెం వేసేసి ఇస్తామని చెప్పేసి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నిటికీ మా అంతకంటే మెరుగైన జీవితాన్ని మహిళలకు అందిస్తామని చెప్పారు. అలా దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి కూడా మేము 1500 రూపాయలు కంపల్సరీ ఇస్తామని చెప్పారు. మరి ఆ బడ్జెట్లో ఇవాళ కేటాయింపులు లేవు. దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఉచిత బస్సు ఇస్తాం. ఇలా తెలంగాణలో ఎలా ఇస్తున్నారో, మద్రాసులో ఎలా ఇస్తున్నారో, అలాగే ఢిల్లీలో ఎలా ఇస్తున్నారో అదే పరిస్థితుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పారు. ఇవాళ బడ్జెట్లో ఆ ఊసే లేదు. దాంతోపాటు ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్నారో యువతకి ఉద్యోగాల భృతి కోసం కూడా ఇక్కడెక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి కనిపించలేదు. వీటితో పాటు ఫీజు రీయింబర్స్ కోసం ఇప్పటికే విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి కూడా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఇవాళ తల్లికి వందనం పెట్టారు. తల్లికి వందనానికి ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఉన్న విద్యార్థుల సంఖ్య చూసుకుంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఏవో కాదు కానీ గతంలో ఇవ్వాల్సిన వాళ్ళని చూస్తేనే 12,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. అందులో కోత విధించి వాళ్ళ 9,400 కోట్లు కేటాయించారంటే ఎంతమందికి మీరు ఈ ఉచిత తల్లికి వందనం పథకంలో వాళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా 10,400 కోట్ల రూపాయలు అవసరమైతే ఇవాళ దాంట్లో కూడా 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం వలన అటు రైతు భరోసా కూడా సన్నకారు రైతులకు కూడా అందరికీ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఏదైతే చేతి వృత్తులు వాళ్ళకి అందిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని విషయం అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా మహిళలు ఇంకో విషయం మోసం చేస్తుందంటే ఇవాళ డ్వాక్రా మహిళలతోనే ఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం డ్వాక్రా మహిళలు. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ రూపాయి పొదుపు చేసుకుంటాను ఇవాళ బ్యాంకులన్నీ కూడా మహిళలు కట్టే డబ్బులతోనే ఇవాళ బ్యాంకులన్నీ నడుస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డ్వాక్రా ద్వారా రోజువారీ మనీ చలామణి అవుతుంది, బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బాగుందని చెప్పి అవార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ నారీ శక్తి పేరుతో ఇవాళ కూడా డ్వాక్రా గ్రూపులకి అవార్డులు ప్రకటించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది రేపు March 8 గురించి. అదే సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను 10 లక్షల లోను తీసుకున్న ప్రతి వాళ్ళకు కూడా 0 వడ్డీ ఇస్తామని చెప్పారు. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేమందరం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నాం. కానీ ఇచ్చిన దాంట్లో 1 లక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2 లక్షల లోన్ తీసుకునే వాళ్ళు, కానీ వాళ్ళు కట్టడానికి వచ్చేటప్పటికి
2.5 వడ్డీ పైన కట్టాల్సి వస్తుంది. లెక్కలు చూస్తే ఇటీవల కాలంలో ప్రతి మహిళ కూడా బయట ఇప్పుడు ఏదైతే మనం గతంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అలా చూసామో దానికంటే దారుణంగా ఇవాళ సున్నితంగా ఇచ్చామని రుణాలని చెప్పి ఇంకో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో 2.5 చొప్పున వడ్డీలు కట్టించుకుంటున్నారంటే ఇదా మీరు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చడం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ డ్వాక్రా మహిళలను ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఈ ధరల స్థిరీకరణ విషయంలో అలాగే ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తాం, ముఖ్యంగా మహిళలను ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకున్నంతసేపు ఉపయోగించుకునే తీరా అవకాశాలు ఇవ్వకుండా మరింత అట్టడుగు చేర్చే పరిస్థితిని మేము పూర్తిగా గ్రహిస్తూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇప్పటికీ మహిళలు ద్విజాతీయ పౌరులుగానే చూడబడుతున్నారు. భారత లింగ సమానత్వం అనేది ఇవాళ మహిళలకు లేకుండా పోయింది. ఇవాళ నిన్న ప్రభుత్వం సర్వే ప్రకారం ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం తెలిసిందంటే 193 దేశాలను సర్వే చేస్తే భారతదేశం 108వ స్థానంలో లింగ సమానత్వంలో 108వ స్థానంలో ఉందని చెప్తా ఉంది. అంటే ఇంకా మన భారతదేశంలో లింగ సమానత్వం సాధించడానికి 155 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి అంచనాలు చెప్తా ఉన్నాయి. అందుకని ఈ లింగ సమానత్వం అనేది లేకపోతే సమాజ అభివృద్ధి జరగదు. పక్షవాతం వస్తే మనుషులు ఎలా ఉంటారు, అలాగే మహిళల అభివృద్ధి కనుక జరగకపోతే వ్యవస్థ కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి లింగ సమానత్వం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మహిళా సమాఖ్య మేము పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ప్రభుత్వాలన్నీ చెప్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మేము మహిళలంటే గౌరవం, మహిళలను పూజించండి, మహిళ స్త్రీశక్తి స్వరూపం, మహిళ లేకపోతే ఈ కుటుంబమే మనుగడే సాగదు, ఇలాంటి ఏదంటే మనుస్మృతులు తీసుకొచ్చి ఎత్తర నారస్తు పూజ్యరమంతే తత్తర దేవత అని చెప్పేసి వేదాలు అయితే వదిలేస్తున్నారు తప్ప ఇవాళ మహిళల్ని ఎక్కడగా గౌరవంగా చూసే పరిస్థితి లేదు. దాని పేరుకే గౌరవం, ఆ మహిళల హక్కుల్ని కాలరాసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ హక్కుల్ని కనుక ప్రభుత్వాలు కాలు రాసే పరిస్థితి వస్తే, ముఖ్యంగా చట్టాలు రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా కనుక ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు కనుక తీసుకోకపోతే మాత్రం మహిళా హక్కుల కోసం మహిళా సమాఖ్య పోరాడానికి సమాయత్తం అవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేదికగా తీసుకున్నాం. రాబోయే కాలంలో గౌరవప్రదమైన జీవితం కోసం, మహిళా హక్కులు సాధించడం కోసం ఈ ప్రభుత్వ విధానాలు ఏవైతే మహిళలను వంటింటి గుందేలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో దాని మీద వ్యతిరేకిస్తూ మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తం అవుతుంది. సమాఖ్య NFIW నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అని ఇవాళ కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మహిళలకు సంబంధించిన హక్కుల కోసం, మహిళలకు సంబంధించిన చట్టాల కోసం, ఏవైతే మహిళా సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కోసం మహిళా సమాఖ్య కొన్ని దశాబ్దాలుగా పోరాడుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ మహిళల పైన అసతల్వం చేసే విధంగా గౌరవపదంగా ఉండడానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మహిళలు ఆనాడు ఇవాళ గాంధీజీ గారు అన్నాడు మహిళ అర్ధరాత్రి నచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మహిళల పైన జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి, మద్యం ఇవాళ విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఆ ప్రభావం అంతా ఇవాళ ఎక్కువ మహిళలపైన ప్రభావం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా చిన్న వయసుకే అమ్మాయిలు వితంతులు అవ్వడం జరుగుతుంది. ఈ మద్యాన్ని ఇవాళ మధ్యాహ్న ప్రదేశంగా చేస్తూ మద్యంతోనే ఇవాళ రాష్ట్రం నడిపే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ చెందుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా గంజాయి, మద్యము విచ్చలవిడిగా అయినందువల్ల ఎంతోమంది ఇవాళ యువత పెడదావన పడే పరిస్థితి అయిపోతుంది. అంతేకాకుండా ఇవాళ గతంలో ఇవాళ అదే ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నారు, వాళ్ళ గతంలో 3,000 మంది బాలికలు అమ్మాయిలు అదృశ్యమైనారని చెప్పినారు, ప్రెస్ మీట్లు పెట్టినారు, అన్నీ చేసినారు. కానీ ఇప్పుడు మీ పదవిలోకి వచ్చి ఈ అమ్మాయిలు ఎక్కడ అదృశ్యమైనారు అనేది ఇవాళ మీరు ఆరా తీయడంలో, వాళ్ళ అసంతృప్తి చేయడంలో మీరు నిజంగా వైఫల్యం చెందుతున్నారు. అంతేకాకుండా ఇవాళ కర్నూలులో జరిగిన ఆయేష అమ్మాయి పైన జరిగింది, ఇవాళ ప్రెస్ మీట్లు పెడితే అన్నీ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీవన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎక్కడ తిరిగి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆచరణలో మేము ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా మహిళలకి వాళ్ళ పక్షాన ఎప్పుడు ఉంటాము. మహిళలకు ఎక్కడైనా ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా మహిళా సమాఖ్య అండ ఉంటుంది. ఏదైనా కూడా మీ ప్రభుత్వాలు మాత్రము ఉన్న చట్టాలు పటిష్టపరచకుండా, మహిళలకి న్యాయం జరగకుండా,
మహిళలు గౌరవపదంగా తిరుక్కోకుండా మహిళలకు స్వేచ్ఛ సమానత్వం సభ్రత్వం కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా పిలుపునిస్తాం. అంతేకాకుండా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళల హక్కులు సాధించడానికి ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే దాంట్లోని వాళ్ళ నిర్ణయాలు చేసుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం మేము మహిళా సమాఖ్యగా పోరాడతామని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం.